హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మేము పొయ్యి మీద పల్లీలు వేయించుతున్నాం అనమాట. ఇసుకేసుకొని మా అత్త వేయించుతుంది. ఎందుకంటే ఇవి కారం పెట్టడానికి, కారం పల్లీలు చేయడానికి మా పిల్లలు 4 రోజుల నుంచి అడుగుతుండే మా అత్త ఈరోజు పెట్టిందనమాట. ఇలా పొయ్యి మీద వేయించితే చాలా బాగా వేగుతాయి అనమాట. తినడానికి కూడా కరం కరం అని సౌండ్ వస్తాయి స్టవ్ మీద కంటే. అందుకే ఎక్కువ వేయించుతున్నాం కాబట్టి ఇలా బయట వచ్చి వేయించుతున్నాం అనమాట. ఇసుకంతా ఇలా జల్లిట్లో వేసుకొనేసి పల్లీలతో పాటు జల్లిడి పట్టేస్తే ఇసుక అంతా కింద కారిపోతుందనమాట. చూడండి, ఇదే ఇసుక మళ్ళీ మేము ఇంకా కొన్ని వేయించుతాం కదా పల్లీలు, అందుకని మళ్ళీ అందులోకి వేసేస్తున్నాము. ఇలా జల్లిడి పట్టుకుంటే ఏమాత్రం ఇసుక అనేది రాదు, నీట్గా అంతా కారిపోతుందనమాట. ఇది కారం రెడీగా చేసి పెట్టిందనమాట మా అత్త. నాకు రాదు కాబట్టి మా అత్త చేస్తుంది. ఇంకా ఇవి చాట్లకి వేసుకొనేసి ఇక్కడ కారం వేసుకోవాలి. కారం కలుపుకుంటూ ఇలా చెరుగుతూ కారం కలుపుకోవాలి. ఇక్కడ చెరిగితే పొట్లంతా వెళ్ళిపోతాయి కాబట్టి చెరుగుతున్నది. ఇక్కడ కారం వేస్తున్నాము. ఈ కారం ఏమేమి వేసిందో కూడా నేనైతే చూడలేదన్నమాట, మా అత్త చేసిండేది ఇది. అంతా చెరిగితే ఇలా అంతా మొత్తం విత్తనాలకు అంతా పడుతుందన్నమాట ఆ కారం అనేది. ఇవి చాలా బాగుంటాయి తినడానికి, నిజం చెప్పాలంటే. బయట కొనిండే దానికంటే చాలా బాగా ఉంటాయి అన్నమాట ఇవి. ఇలా కలుపుతూ ఉంటే మొత్తం అన్ని విత్తనాలకి ఆ కారం అనేది పడుతుందన్నమాట. మంచి టేస్ట్ కూడా వస్తాయి ఇవి. కొంచెం డ్రై అయిన తర్వాత ఇంకా బాగుంటాయి. చూడండి, ఇలా అటు ఇటు తిప్పడం వల్ల ఇలా బాగా పడుతుంది అనమాట కారము. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ముందుకు వెళ్తుంది. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ అంతా పట్టిందనమాట కారము. పసుపు వేసినాం కదా, అందుకు పసుపు కలర్గా వస్తాయి. ఇంకొంచెం సేపు ఆరపెడితే ఇంకా బాగా కలర్ వచ్చేస్తాయి. వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల వీడియో ముందుకు వెళ్తుంది. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉందనేసి వీడియో. చూడండి, ఇలా అంతా వేసుకునేసి కొద్దిసేపు ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇలా ఆ గాలికి పెట్టేస్తే నీట్గా ఎండిపోతాయి అన్నమాట. ఎండిన తర్వాత తినడానికి కరం కరం అనే సౌండ్ వస్తుంది. కారము ఉప్పు అంతా బాగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. వీడియో ఎలా ఉందో ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.